భయపెట్టింది మా బాబు, భయం పుడతాడికైనా రాత్రిపూట 12 గంటలు రాత్రి ఇతలకు రాలేకపోయినాము. ఇంట్లో ఉన్నాము. ఈ రేకులు, తుఫాన్లు, ఈ గాలి, ఈ గర్జన ఇవన్నీ అయితే మేము బయటకి ఎలాగొస్తాం బాబు. మా అలాంటి ముసలోళ్ళేటి, పిల్లలేటి, పెద్దలు ఎవరము రాలేకపోయినాము. అలా జరిగిపోయింది. అది ఒకటి మనుషులకు ప్రమాదం రాలేదు, బక్కలకు కొంచెం ప్రమాదం అయినవి అయినా తాతగా తర్వాత తగ్గింది. తెల్లవారిన దాకా 5 గంటల దాకా ఈ గాలి వాన మట్టు కొంద బాబు. తెల్లవారు లేచి ఇవన్నీ చూశారు. ఒక్కొక్కరు ఏంటంటే నైటే వెళ్ళి చూసుకున్నారు. చూసినా కూడా బక్కలకి ఎత్తినా కూడా బతకలేదు. కొన్ని ఆవులు బతకలే, కొన్ని ఆవులు బ్రతుకున్నవి, కొన్ని ఆవులు చచ్చిపోయినవి. చెట్లు ఇవన్నీ చెట్లు, పొలాలు, పంటలు అన్ని పోయాయి. మరి ఇంకేమి లేవు. చెట్లు మరి అసలు చేతులు తీసి పడేసినట్టు నులిపేసి నులుపు ఇరిసేసినట్టు అలాగైపోయింది అనమాట. అలాగైపోవడం ఇబ్బంది అయింది అనమాట. మళ్ళీ ఎప్పుడులాగా 4 రోజులైంది మళ్ళీ ఎండబెట్టేసింది. మరి ఆ ఉన్న పంటలు మళ్ళీ మరి మాకు వస్తామని నమ్మకం లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి మీకు రావాల్సిన వచ్చిన మట్టుకు అందినాయి. ఎందుకు తిన్నది లేదు అనుకోవడం, గవర్నమెంట్ ఇచ్చిన మట్టుకు అందే అందినవి వచ్చినవి ఇంకా వస్తే ఉన్నాయి. ఏమేమి ఇచ్చారు ఇప్పుడు మీకు? ఏమేమి ఇచ్చారమ్మా? మాకు బియ్యం ఇచ్చారు, పప్పులు, తర్వాత పంచదార, తర్వాత ఇంకేటమ్మా ఉల్లిపాయలు, దుంపలు, కందిపప్పు, నూనె, నూడిల్స్, బిస్కెట్లు, గోధుమ పిండి ఇవన్నీ ఇచ్చారు. కొవ్వొత్తులు ఇచ్చారు. అసలు ఇంత తుఫాను చూడలేదు, ఇంత ప్రమాదం జరగలేదు. కానీ మొన్న తుఫానికి ఈ ప్రజలు బ్రతుకుతారు, ఇంటి నుంచి కూడా బయటకు వస్తారు అని ఒక ఆశ లేదు. ఇల్లు కూలిపోతాయి గల్లా, పిల్ల తల్లి ఏమైపోతామో అన్న ఒక ప్రాణాపాయాలతో ఉంది. తెల్లవారిన వరకు రాలేము బయటికి. మగోళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు కూడా రాలేకపోయి అలాంటి బాధలు పడ్డారు. సరే ఇక ఇప్పుడు వచ్చింది, ప్రాణాలతో బాగున్నాం. ఇల్లు ఎగిరిపోయినాయి, ఆవులు చాలా ప్రమాదాలు అయిపోయినాయి. మాకు పెన్షన్లు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పంపించవలసిన దినుసు మొత్తం అందుతుంది. ఏమి ఆటంకం లేదు, ఏ ఇబ్బంది లేదు. ఆయన ఎక్కడే ఉన్నారు తెలుసు? చంద్రబాబు నాయుడు గారు మీ ఊర్లో ఉన్నారు తెలుసా? మా ఊర్లో పలాసలో ఉన్నారు. ఆయన తక్షణం రావటం వల్ల మంచిదా చెడుదా మీకు? వచ్చి రావడం మంచిది కదా బాబు. మళ్ళా మాకంటే పర్వాలేదు, మనకంటే ఇంకా పేదవాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది కదా. అన్ని గభీమని వచ్చినా అందినాయి. మళ్ళీ అన్ని ఏం పర్వాలేదు. ఊరికి ఆ ఇబ్బంది దానికి అతనికి మరి అనడానికి మళ్ళీ పని లేదు. మరి అయిపోయిన వెంటనే అందినారు, సాయంకాలంకి వచ్చేసినారు, ఆదుకున్నారు.